మైక్రో గ్రీన్ చాట్. సో మైక్రో గ్రీన్ చాట్, సో గ్రీన్ ఉంది కాబట్టి హెల్తీ అని ఫీల్ అవుతున్నాను. బికాస్ చాట్స్ కూడా చాలా వరకు మనము హెల్తీగా చేసుకున్నాము, జంక్ ఫుడ్ అనుకుంటూ ఉంటారు. బట్ మంచి ఇంగ్రీడియంట్స్తో ఇంట్లోనే ఫ్రెష్గా ప్రిపేర్ చేస్తూ ఉన్నాము. సో చూద్దాం ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, అసలు ఎలా ఉంటుంది ఈ చాట్ అని. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాం. ఓకే సో ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో చక్కగా మనము కొంచెం అంటే అన్ని గ్రీన్స్ మనం యూస్ చేస్తాం, అంటే గ్రీన్ అనే పేరు మైక్రో గ్రీన్ చాట్ అని పెట్టాం అనమాట. సో పార్స్లీ తీసుకొచ్చావు, బ్రోకలీ తీసుకొచ్చావు, అండ్ లెట్యూస్, గ్రీన్ క్యాప్సికమ్ అండ్ గ్రీన్ పీస్. సో చాలా బాగుంది. మొలకలు అన్నీ మంచి హెల్దీ ఇంగ్రీడియంట్సే. సో ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు తీసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నమాట. తీసుకోవచ్చు. అండ్ దీంట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా వాళ్ళకి చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. బికాస్ చాలా మంది ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వల్ల కూడా వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు. అండ్ వాళ్ళకి ఆ నాజియా సెన్సేషన్, ఇండైజెషన్, బికాస్ వాళ్ళ బాడీలో టాక్సిన్స్ అనేది చాలా ఫామ్ అయిపోతూ ఉంటాయి. లైక్ పీరియడ్స్ అయినప్పుడు మనకు ఆ టాక్సిన్స్ ఎలా అయితే ఫ్లెష్ అవుట్ అవుతాయో, అవ్వకపోతే కూడా బాడీలో అలాగే స్టోర్ అవుతూ ఉంటాయి. స్కిన్ మీద కూడా వాటి ప్రభావం చూపిస్తుంది. అవును, ఫుల్ ఆఫ్ యాక్ని రావడం, లేదంటే హెయిర్ ఫాల్ రావడం. సో ఇదంతా ఏంటి అంటే బాడీ నుంచి అట్లీస్ట్ మనకు పీరియడ్ వైజ్గా కాకపోయినా ఫుడ్ ద్వారానైనా మనం దాన్ని క్లీన్ చేయాలి. కాబట్టి ఇవన్నీ కూడా డీటాక్స్ చేస్తుంది బాడీని. సో గ్రీన్స్ మనకు యాంటీ ఆక్సిడెంట్స్ అది ఉంటుంది, చక్కగా డీటాక్స్ చేస్తుంది. కాబట్టి ఎవ్రీడే వాళ్ళకు గ్రీన్ జ్యూస్ తీసుకోవాలి అని చెప్తాం. బట్ కొంతమందికి ఆ జ్యూసెస్ ఎక్కువగా పడవు. కరెక్ట్. సో అలాంటి వాళ్ళు మైక్రో గ్రీన్ అని ఎందుకన్నా అంటే ఇవన్నీ కలిపేసి మనం చిన్న బౌల్ తీసుకున్న చాలు, వాళ్ళకి అందులో చాలా న్యూట్రిషనల్ వాల్యూస్ అండ్ అలాగే ఎక్కువగా బెనిఫిట్స్ అనేది అందుతాయంట. సో జస్ట్ మైక్రో గ్రీన్ ఆర్ జస్ట్ మైక్రో అంటే చిన్నది కదా, ఒక చిన్న కప్ తీసుకున్న చాలు వాళ్ళకి అన్ని బెనిఫిట్స్ వస్తాయి. పర్ఫెక్ట్. సో మంచి రెసిపీ యాక్చువల్గా. సో చాలామంది ఎస్పెషల్లీ యంగ్స్టర్స్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్తో బాధపడుతూనే ఉన్నారు. అండ్ పెళ్ళైన వాళ్ళకి కూడా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడంలో పిల్లలు పుట్టకపోవడం, ఈ సమస్యలన్నీ ఉన్నాయి. అలాంటి వాళ్ళు ఇటువంటి మంచి రెసిపీస్ చూస్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఓకే, సో స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్. ఓకే, ఫస్ట్గా మనం డ్రెస్సింగ్ ప్రిపేర్ చేసుకుందాము. ఆలివ్ ఆయిల్. సో ఆలివ్ ఆయిల్లో మనకు మంచి ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. దీనివల్ల మనకు హెచ్డిఎల్ లెవెల్స్ అనేది చక్కగా పెరుగుతాయి. అండ్ సాచురేటెడ్ ఫ్యాట్ అనేది అసలు ఉండదు. సో ముందు చెప్పినట్టు మనము సాచురేటెడ్ అండ్ అలాగే ట్రాన్స్ ఫ్యాట్ని డైట్లో అసలు ఇంక్లూడ్ చేయకూడదు. ఓకే, ఇంకో స్పూన్. ఇందులో కొంచెం సాల్ట్, అలాగే కొంచెం పెప్పర్. సో పెప్పర్ పౌడర్ కానీ లేదంటే నార్మల్ మిరియాలు కూడా అలాగే మనం క్రష్ చేసి కూడా వేసుకోవచ్చు. సో దీనివల్ల మనకు యాంటీ బ్యాక్టీరియల్ అండ్ యాంటీ వైరల్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి. సో ఏదైతే మన టాక్సిన్స్ బాడీలో ఫామ్ అవుతాయో దానివల్ల మేబీ మనకి ఇన్ఫెక్షన్స్ రావచ్చు. సో ఆ ఇన్ఫెక్షన్స్ని తొలగించడానికి లేదంటే ప్రివెంట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఓకే, అండ్ ఇప్పుడు నెక్స్ట్ మన ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేద్దాం. ఫస్ట్ స్ప్రౌట్స్. సో స్ప్రౌట్స్ మనకు మైక్రో గ్రీన్ అని చెప్పొచ్చు. కొంచెం క్వాంటిటీ అట్లీస్ట్ 1 or 2 teaspoons తీసుకున్నా సరే దీంతో మనకు ఫైబర్ ఎక్కువగా వస్తుంది. సో ఎవ్రీడే మనం మొలకలు తీసుకోవాలి అంటూ ఉంటారు. మీరు అన్నట్టు 1 or 2 tablespoons తీసుకుంటే సరిపోతుంది. సరిపోతుంది. అంటే మనం ఇలా సాలడ్స్లో తీసుకున్నా కానీ ఇంకేదైనా కర్రీస్లో కూడా వాళ్ళు దీన్ని ఇంక్లూడ్ చేసుకోవచ్చు. బట్ ఎక్కువగా ఓవర్ కుక్ చేయకూడదు. ఓకే, సో ఫస్ట్ స్ప్రౌట్స్. అండ్ ఇందులో మనకు వైటమిన్స్ అండ్ మినరల్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో మరి ఇది ఏ టైంలో తీసుకుంటే బెటర్? చాట్ కాబట్టి సలాడ్ రూపంలో ఉంది కాబట్టి ఇది ఫస్ట్ మనం బ్రేక్ఫాస్ట్లో స్టార్ట్ చేయాలి. సో ఈ రెసిపీ మనం బ్రేక్ఫాస్ట్లో స్టార్ట్ చేస్తే మటుకు వాళ్ళకి ఖచ్చితంగా లైక్ 1 or 2 weeksలోనే ఆ రిజల్ట్ అనేది వాళ్ళకి కనిపిస్తుంది. ఆ బాడీ వెయిట్ లాస్ అవ్వడం కానీ, లేదు అంటే కొంచెం ఆ పింపుల్స్, యాక్ని తక్కువ అవ్వడం, వెయిట్ ఎక్కువగా పెరగకుండా ఉండడము, అండ్ వాళ్ళకి బాడీ హెవీనెస్ అనేది ఒకటి ఉంటుంది, ఆ హెవీనెస్ కూడా తగ్గుతుంది. సో వీక్లీ ఎన్నిసార్లు తీసుకోవచ్చు ఈ బ్రేక్ఫాస్ట్? సో మనం ఆల్టర్నేట్ డేస్లో దీన్ని మనం ప్రిఫర్ చేయవచ్చు. చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. అవును, ఒకసారి ఫ్రూట్ సాలెడ్, ఒకసారి వెజిటేబుల్ సాలెడ్, ఒకసారి అన్ని దాల్స్తో, అలా సాలెడ్స్ అయితే వాళ్ళు ఖచ్చితంగా ప్రిఫర్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ ఆ తర్వాత కీరా. సో ఇది కూడా మనకు బాడీ డీటాక్స్ చేయడానికి ఉపయోగపడుతుంది. అండ్ అలాగే చాలామంది మెడిసిన్స్ యూస్ చేస్తూ ఉంటారు. ఏదైతే బాడీ డీహైడ్రేట్ అయిపోతుందో కీరాతో మనం రీహైడ్రేట్ చేసుకోవచ్చు. సో ఎవ్రీడే మనము కీరా ఇంక్లూడ్ చేసుకుంటే బెటర్ ప్రతి ఒక్కళ్ళు. అవును. అండ్ వీలనే కాదు, నార్మల్ పీపుల్స్ కూడా ఎక్కువగా వాటర్ తాగని వాళ్ళు, లేదంటే ఇప్పుడు ఈ సమ్మర్లో కీరా ఖచ్చితంగా ఎవ్రీడే ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్
ఆ తర్వాత బెల్ పెప్పర్, గ్రీన్ బెల్ పెప్పర్. ఇందులో మనకు యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటుంది అండ్ వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. సో దీనివల్ల మనకు ఇమ్యూనిటీ చక్కగా పెరుగుతుంది. సో అన్నీ మంచి ఇంగ్రీడియంట్స్, హెల్తీ ఇంగ్రీడియంట్స్ అనమాట. ఎస్, అవును. అండ్ కొంతమందికి ఇరెగ్యులర్ పీరియడ్స్ వచ్చినప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు హెయిర్ ఫాల్ అనేది ఫస్ట్ ఉంటుంది. సో మనకు పీస్లో నియాసిన్, ఐరన్ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల మనకు హెయిర్ పోవడం, లేదంటే హెయిర్ స్ప్లిటెన్స్, లేదా హెయిర్ వీక్ అవ్వడం లాంటివి జరగకుండా కాపాడుతుంది. ఓకే. సో ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్లో ఖచ్చితంగా ఒక మెడిసినల్ ప్రాపర్టీసే ఉన్నాయి యాక్చువల్గా చెప్పాలంటే. సో డెఫినెట్లీ అందరూ ఇరెగ్యులర్ పీరియడ్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళందరూ తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయాలి అండ్ ఇంప్లిమెంట్ కూడా చేయాలి. వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ తీసుకుంటే బెటర్ అని. అవును. సో అందరూ చేసే రాంగ్ మిస్టేక్ ఏంటంటే పీరియడ్స్ రాకపోయేసరికి జస్ట్ పీరియడ్స్ రావడానికి మాత్రమే వాళ్ళు బెల్లం తినడం, లేదంటే నువ్వులు తినడం, ఏదో వేడి వస్తుంది అని పపాయ తినడం అలా చేస్తారు. బట్ దానికి సంబంధించి సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయో అది కూడా మనం హీల్ చేసుకుంటూ వస్తే కొంచెం హెల్తీగా వాళ్ళు అవుట్కమ్ వస్తుంది. సో రెగ్యులర్గా పీరియడ్స్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. మెయిన్గా వాళ్ళు ఆ సైడ్ ఎఫెక్ట్స్ని తొలగించవచ్చు. ఆ సైడ్ ఎఫెక్ట్స్ వల్లే వాళ్ళు చాలా డిప్రెషన్కి వెళ్ళిపోతారు. మెయిన్ థింగ్. తర్వాత బ్రాకలీ, ఆ తర్వాత మనం చెర్రీ టొమాటోస్. సో ఇది మనకు బ్లడ్ ప్యూరిఫికేషన్ అండ్ అలాగే బ్లడ్ సర్క్యులేషన్లో చక్కగా ఉపయోగపడుతుంది. ఆ తర్వాత ఆనియన్. ఇందులో కూడా మనకు యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ కానీ డైజెషన్ని కానీ చక్కగా ఇంప్రూవ్ చేస్తుంది. ఆ తర్వాత లెట్యూస్ లీవ్స్. ఇప్పుడు బర్గర్స్లో కావచ్చు, వేట్లో అయినా లెట్యూస్ అనేది కామన్గా యూజ్ చేస్తూ ఉన్నాం. అండ్ టేస్ట్ వైజ్ కూడా బాగానే ఉంటుంది యాక్చువల్గా. అంత అంటే టేస్ట్లెస్గా ఉన్నా కూడా బట్ కొంచెం రీహైడ్రేషన్ లాగా పనిచేస్తుంది. సో ఇందులో కూడా మనకు మంచి ఫోలిక్ యాసిడ్ అండ్ ఫైబర్ ఉంటుంది కాబట్టి ఇంకా దేంతో అయినా మిక్స్ చేసుకున్నా మనకు ఆ టేస్ట్ అనేది చక్కగా తెలుస్తుంది. ఓకే. సో నార్మల్ పాలక్ అలాంటి దాంతో కంపేర్ చేస్తే ఇది కొంచెం బెటర్గా తీసుకుంటారు అందరూ. ఆ తర్వాత సెలరీ కూడా ఇంక్లూడ్ చేస్తున్నాము. సో ఇది ఎవ్రీడే వాళ్ళు ఒక 3 to 4 teaspoons తీసుకున్నా సరిపోతుంది వాళ్ళ బ్రేక్ఫాస్ట్లో. అంటే ఎవరైతే వెయిట్ గెయిన్ అవుతూ వాళ్ళ పోర్షన్ కంట్రోల్ చాలా తక్కువ చేయాలి, లేదా తినకపోయినా ఫిల్లింగ్గా ఉన్న వాళ్ళకి, తినకుండా అయితే ఉండలేరు కదా, సో అలాంటి వాళ్ళకి ఇది కొంచెం తీసుకున్నా ఎనఫ్ అన్నమాట. సో పర్ఫెక్ట్గా మన చాట్ అయితే రెడీ అయిపోయింది కదా, మరి సర్వ్ చేసుకోవచ్చు. ఇంకా మనం సర్వ్ చేసుకోవచ్చు. చాలా కలర్ఫుల్గా కూడా కనిపిస్తుంది. వావ్. సో రెడీ అయిపోయినట్టునా? లాస్యా మైక్రో గ్రీన్ చాట్ రెడీ అయిపోయింది. సో యమ్మీ యమ్మీ మైక్రో గ్రీన్ చాట్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. మైక్రో గ్రీన్ చాట్కి కావాల్సిన పదార్థాలు: ఆలివ్ ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, మొలకెత్తిన గింజలు 1 కప్పు, కీరా ముక్కలు 1 కప్పు, గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, బఠానీలు 1 కప్పు, బ్రొకలీ 1 కప్పు, చెర్రీ టొమాటో ముక్కలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, లెట్యూస్ కొద్దిగా, సెలరీ కొద్దిగా. మైక్రో గ్రీన్ చాట్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఆలివ్ ఆయిల్, ఉప్పు, మిరియాల పొడి, మొలకెత్తిన గింజలు, కీరా ముక్కలు, గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు, బఠానీలు, బ్రోకలీ, చెర్రీ టొమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, లెట్యూస్, సెలరీ వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మైక్రో గ్రీన్ చాట్ రెడీ.